మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించిన నర్సింగ్ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పి మనందరికీ తెలుసు. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, అండ్ మనకి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, అండ్ ఎంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అవుతుంది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్‌గా ఎంహెచ్ఎస్ఆర్‌బీకి సంబంధించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ప్రతి అప్డేట్ చేయడానికి నేను రెడీ ఉంటా. కానీ నాకు మీ సైడ్ నుండి కావాల్సింది సపోర్ట్ మాత్రమే. సో ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి అప్డేట్ ఇవ్వడానికి నేను పక్కా ట్రై చేస్తా. ఆల్ ఐ నీడ్ ఈస్ యువర్ సపోర్ట్. సో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్‌బీకి సంబంధించిన నర్సింగ్ రిక్రూట్మెంట్ లోపల మనకి 2322 నర్సింగ్ పోస్టులని రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. ఫిలప్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో ఈ 2322 పోస్టులకు సంబంధించి మనకి అరౌండ్ 42,000 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఈ 42,000 అప్లికేషన్స్ లోపల మనకు 40,000 మంది మాత్రమే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో మనకి తర్వాత కీ అయితే రిలీజ్ చేసిర్రు 2024 నవంబర్ లోపల. అండ్ దాని తర్వాత రిజల్ట్ అనేది 2025 మే లోపల రిజల్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాని తర్వాత మనకి ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 23 డిసెంబర్ 2025 రోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేసిర్రు ఆఫ్టర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా. సో ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో ఈ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు చాలామంది నేమ్స్ అయితే ఉన్నాయన్నట్టు. అండ్ ఈ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని 1:1.5 రేషియో లోపల మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి క్యాండిడేట్స్‌ని అయితే పిలవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో ఎవరైతే నర్సింగ్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నారో, ఎవరైతే సీబీటీ టెస్ట్ రాసుకున్నారో, ఎవరి నేమ్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉందో వాళ్ళందరి లోపలికెళ్ళి 1:5 రేషియో లోపల వేకెన్సీస్‌ని బేస్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంహెచ్ఎస్ఆర్‌బీ వాళ్ళు ఏం చేసిర్రు కదా అంటే పిలవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో ఇందులోపల మనకు ఆల్మోస్ట్ 1:5 రేషియో లోపల ఆల్మోస్ట్ అందరి మెరిట్ ఉన్న స్పోర్ట్ పర్సన్స్ అందరినీ రమ్మనడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో మెరిట్ రిజర్వేషన్ లైక్ మెరిట్ పర్సెంటేజ్ ఉండి, అండ్ దాంతో పాటుగా అన్ని కేటగిరీస్ లోపల ఎవరైతే స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళనైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రమ్మనడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఈ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి మనకి కింద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ మనకి 22 జనవరి 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 దాకా టైం అయితే ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. 22 జనవరి 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెంగళరావు నగర్ హైదరాబాద్ లోపల ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనకి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది. సో ఎవరైతే సర్టిఫికేట్స్ ఏవైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఉండి మళ్ళీ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒక రిజర్వ్డ్ డే అయితే పెట్టిర్రన్నట్టు. ఓకేనా. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి యాబ్సెంట్ అయితారో విత్ ఎ వాలిడ్ రీజన్, సో వాళ్ళకి గూడా మళ్ళీ ఒకరోజు ఒక రిజర్వ్ డే అని చెప్పి సబ్మిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఇచ్చారన్నట్టు. అది ఇక్కడ మనకు మిస్టేక్ అనేది పడిందన్నట్టు. ఓకేనా. సో 9th జనవరి 2026 అన్నారు. కానీ 9th జనవరి కాదు. 9th ఫిబ్రవరి 2026 ఇది. ఓకేనా. దీని కరెక్షన్ కోసం మళ్ళీ మనకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో రిజర్వ్ డే అనేది మనకి 9th ఫిబ్రవరి 2026 రోజు ఎవరైతే డాక్యుమెంట్స్ మిస్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే ఒక వాలిడ్ రీజన్ తోటి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి యాబ్సెంట్ అయితారో వాళ్ళెళ్లి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయొచ్చన్నట్టు. ఓకేనా. సో షార్ట్ లిస్ట్ అయిన ప్రతి ఒక్కరు గూడా డెఫినిట్‌గా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్, సో వెంగళరావు నగర్ హైదరాబాద్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేసిర్రు. బిఫోర్ దట్ సో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటే మనకున్న వేకెన్సీస్ ఎన్ని అనేది మాట్లాడుకుందాం. మనకి ఎంతమందిని కౌన్సెలింగ్‌కి రమ్మన్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే 2322 పోస్టులున్నాయి మనకి నర్సింగ్ ఆఫీసర్‌కి సంబంధించి.
అండ్ మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మరి లైక్ ఎంతమందిని పిలిచిర్రు కౌన్సిలింగ్‌కి అనే విషయానికొస్తే మనకు కౌన్సిలింగ్‌కి ఆల్మోస్ట్ ఓకేనా. సో, హియర్ యూ క్యాన్ సీ దట్ మనకి కౌన్సిలింగ్‌కి అరౌండ్ 3796 మందిని పిలిచిర్రు. ఓకేనా. 3796 మంది క్యాండిడేట్స్. ఓకేనా. సో, క్యాండిడేట్స్‌ని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రావాలి అని చెప్పి పిలవడం అయితే జరిగింది. ఓకేనా. 3796 మంది క్యాండిడేట్స్ కౌన్సిలింగ్‌కి అటెండ్ కావాలని చెప్పి పిలవడం అయితే జరిగిందన్నట్టు. సో, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అనంటే మనకి కౌన్సిలింగ్‌కి ఎక్కువ మంది క్యాండిడేట్స్‌ని పిలిచిర్రు. ఓకేనా. సో, 1:1.5 ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ అంటే 1:1.5 అంటే సో, 1కి 1.5 ఓకేనా. సో, 1:1.5 రేషియో అంటే ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వేకెన్సీస్ కన్నా ఎక్కువ పీపుల్‌ని పిలవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. వేకెన్సీస్ కన్నా ఎక్కువ మంది క్యాండిడేట్స్‌ని పిలవడం అయితే జరిగింది ఫర్ కౌన్సిలింగ్. 2322 వేకెన్సీస్‌కి 3796 మంది క్యాండిడేట్స్‌ని పిలిచిర్రు. సో, ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే కౌన్సిలింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి గూడా సీట్ అయితే లైక్ జాబ్ అయితే రాదు. ఓకేనా. కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ అయితే రాదు. అది మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సుంటది. ఓకేనా. అండ్ ఎందుకు రాదు అనంటే మనకి ఎక్కువ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్‌ని పిలవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడేందంటే మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేసిర్రు. ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద లిస్ట్ డిస్‌ప్లేడ్ హియర్ విత్ ఇట్ ఈస్ నాట్ ఎ సెలక్షన్ లిస్ట్. ఓకేనా. సో, ఏదైతే లిస్ట్ మేము డిస్‌ప్లే చేసినామో ఇది సెలక్షన్ లిస్ట్ కాదు. ఓకేనా. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మేము ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్‌ని పిలిచినాం. ఓకేనా. ఉన్న వేకెన్సీస్ కన్నా మేము ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్‌ని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలిచినాము. ఓకేనా. కాబట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ లోపల మీ పేరుంటే మీకు అంటే పక్కా రైట్ అయితే లేదన్నట్టు. ఓకేనా. సో, అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి పక్కా రైట్ అయితే ఏం లేదు. సెలక్షన్ తర్వాతనే మీరు జాయిన్ అవ్వాల్సుంటది అని చెప్పి మనకు ఇక్కడ ఒక క్లియర్ కట్ పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు. ఎందుకు అనంటే 1:1.5 రేషియో లోపల పిలవడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్‌ని పిలిచిర్రు. మనకున్న జాబ్స్ 2322 మాత్రమే. కానీ పిలవడం ఎక్కువ క్యాండిడేట్స్‌ని పిలిచిర్రు. కాబట్టి ఈ లిస్ట్ లోపల మీ పేరుంది అని చెప్పి మీరు హ్యాపీ ఫీల్ అవ్వొద్దు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే సో, మీకు జాబ్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని ఫర్దర్‌గా రిలీజ్ చేస్తారు. ఇట్ ఈస్ జస్ట్ ఏ వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్ ప్రాపర్‌గా ఉన్నప్పుడే ఓకేనా. సో, ఎవరైనా మిస్ అయ్యి ఏందంటే చాలా మందిని పిలిచిర్రు కాబట్టి ఎవరైనా రాకపోయినా, లేకపోతే వచ్చి ఎవరైనా డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లేకపోయినా వాళ్ళని సైడ్ చేస్తారన్నట్టు. అప్పుడు ఫైనల్‌గా ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ గాని, దాంతో పాటుగా సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ గాని రిలీజ్ చేయడం అయితే జరుగుతది. సో, అప్పటిదాకా ఎట్లాంటి హోప్స్ అయితే పెట్టుకోకుర్రి. ఓకేనా. సో, ఇది అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఎవరెవరిని పిలిచిర్రు అనే విషయానికొస్తే మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకి ఫస్ట్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్‌ని పిలిచిర్రు. ఓకేనా. ఆన్ 22 జాన్వరి స్పోర్ట్స్ క్యాండిడేట్స్‌ని పిలిచిర్రు. అండ్ 23 జాన్వరి రోజు కూడా స్పోర్ట్స్ క్యాండిడేట్స్‌ని పిలిచిర్రన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి సెషన్స్ లాగా డివైడ్ చేసిర్రన్నట్టు. 22 రోజు మనకి 2, 3 సెషన్స్ ఉంటాయన్నట్టు. ఆ సెషన్ 1, సెషన్ 2 అని చెప్పి డీటెయిల్‌గా మనకి ఇచ్చిర్రన్నట్టు. సో, మీరేం చేయాలి కదా అంటే మీ నేమ్ అనేది మీరు వెతుక్కొని, మీ సీరియల్ నంబర్ ఎంతున్నది అనేది చూసుకొని మీది ఏ సెషన్ లోపలుంది. ఓకేనా. సెషన్ 1 ఉందా? మీది ఫస్ట్ ఏ డేట్ లోపలుంది మీ కౌన్సిలింగ్ అనేది. ఓకేనా. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ డేట్ లోపలుంది అనేది చూసుకోరి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చేస్తారు కదా అంటే ఏ సెషన్ లోపలుంది అని చెప్పి చూసుకోరి. ఫస్ట్ డేట్ చూసుకోరి, తర్వాత సెషన్ చూసుకోరి, తర్వాత ఇక్కడ టైమింగ్ చూసుకోరి. టైమింగ్ చూసుకొని ఆ టైమింగ్ కంటే ఒక 1 అవర్ ముందు మీరు అక్కడ ఉండేలాగా చూసుకోరి వెరిఫికేషన్ లోపల విత్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్. ఓకేనా. మీ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని మీరు ఎళ్ళేలాగా చూసుకోండి. ఓకేనా. సో, మనకిక్కడ 23 రోజు 4 సెషన్స్ అయితే ఉన్నాయి. సో, మీరేం చేయాల్సింది కదా అంటే సింపుల్ ఒకటే. మీ సెషన్ అనేది ఏ డేట్ రోజుంది. ఓకేనా. ఏ సెషన్ లోపలున్నారు మీరు. మీ సెషన్ ఏ టైంకుంది అనేది చూసుకోరి. మీ సీరియల్ నంబర్ ఎంతున్నాయి అనేది చూసుకోర్రి. ఓకేనా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా సీరియల్ నంబర్ ఉన్నోళ్ళు కొంచెం ముందే ఉండేలా ప్లాన్ చేసుకోర్రి. ఓకేనా. సో, ట్రాఫిక్ అది ఇది అవన్నీ ఉంటాయి కదా! కాబట్టి కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే అసలు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది మరే అని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం.
సో, ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏందంటే ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది మనకు ఉండాల్సుంటది. అండ్ దెన్ దాని తర్వాత ఎస్ఎస్‌సి మెమో ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్ మెమో ఉంటది గదా! ఆ మెమో 10థ్ మెమో. అండ్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అండ్ దాని తర్వాత లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఓకేనా? సో, 7థ్ బి ఫార్మాట్ లోపల మనకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత బీసీ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో, సో, బీసీ అప్లికెంట్స్ నాన్ క్రీమీ లేయర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. లేకపోతే మీరు నాన్ క్రీమీ లేయర్ ప్రొడ్యూస్ చేయని సిట్యుయేషన్ లోపల యూ విల్ బి కన్సిడర్ యాస్ ఓసీ కేటగిరీ. ఓపెన్ లోపల మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి వాట్ యూ హావ్ టు డూ ఈస్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్‌ని మీరు ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు బీసీ క్యాండిడేట్స్ అయితే. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే లేటెస్ట్ ఇన్‌కమ్ ఆర్ అసెట్ సర్టిఫికేట్. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ కింద నువ్వు రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ అసెట్ సర్టిఫికేట్‌ని మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. విచ్ ఈస్ గివెన్ బై అవర్ కంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్‌ది లేటెస్ట్ ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ప్రొవైడ్ చేయాల్సుంటది. అండ్ సదరం సర్టిఫికేట్. సో, ఓహెచ్ ఆర్ హెచ్ఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అనేది అవసరం ఫర్ క్లైమింగ్ ద రిజర్వేషన్. ఓకేనా? సదరం సర్టిఫికేట్ అనేది ఎందుకు అనంటే, సో, ఎవరికైతే ఓహెచ్ ఆర్ హెచ్ఎస్ రిజర్వేషన్ ఉంటదో వాళ్ళకి ఈ రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి సదరం కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. సో, ఏజ్ రిలాక్సేషన్ కోసం ఓకేనా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇయ్యాలే. ఓకేనా? సో, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా కూడా సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇయ్యాల్సుంటది ఏజ్ రిలాక్సేషన్ కోసం. ఎన్‌సీసీ క్యాండిడేట్స్ అయినా కూడా సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు ఫర్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ లోకల్ స్టేటస్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి ఏం చేయాల్సుంటది బ్రో అంటే, ఫస్ట్ క్లాస్‌కెళ్ళి 7థ్ క్లాస్ వరకు నేను స్టడీ సర్టిఫికేట్స్ అని ప్రొవైడ్ చేస్తే నువ్వు లోకల్ అన్నట్టుగా కన్సిడరేషన్ తీసుకుంటారు బ్రో. ఓకేనా? ఫస్ట్ నుండి 7థ్ వరకి. ఆర్ ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ నువ్వు ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ నువ్వు ఓపెన్ లోపల చదివితే. ఓకేనా? సో, అది. అండ్ దెన్ దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఐదర్ అది జీఎన్ఎం కావచ్చు, బీఎస్సీ కావచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ దాని తర్వాత రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ త్రూ ఏదైతే తెలంగాణ నర్సింగ్ కౌన్సిలింగ్ ఉంటదిగా, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటదన్నట్టు. నువ్వు ఒకవేళ రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసుకోకపోతే నీ సెలక్షన్‌ని కన్సిడరేషన్ తీసుకోరన్నట్టు. అండ్ దాని తర్వాత ఒకవేళ మీరు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయ్యి ఉంటే మాత్రం ఓకేనా? ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే మాత్రం డెఫినిట్‌గా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, ఎవరైతే మెరిటేషియస్ స్పోర్ట్ పర్సన్స్ ఉంటారో సో, వాళ్ళందరూ గూడా మనకి ఫార్మ్ 1, ఫార్మ్ 2 ఏదైతే అప్లికేబుల్ ఉంటదో అవి తీసుకురావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫార్మ్ 1 అండ్ ఫార్మ్ 2 అనేది. ఒకవేళ మీరు ఫార్మ్ 1, ఫార్మ్ 2 తీసుకురాకపోతే సో, మిమ్మల్ని స్పోర్ట్ కోటా కింద కన్సిడరేషన్‌కి తీసుకోరు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ దాని తర్వాత ఒక ఫోటో అప్లికాంట్‌ది ఒక ఫోటో అండ్ దాని తర్వాత ఏవైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో, సో, ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ నోటిఫికేషన్‌కి సంబంధించి అవైతే మీరు తీసుకెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ ఒకవేళ మీరు ఈ కౌన్సెలింగ్‌కి, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాకపోతే మాత్రం, లేకపోతే అటెండ్ అయ్యి గూడా ఒరిజినల్స్ అన్నీ తీసుకురాకపోతే మాత్రం, సో, మీది ఏదైతే ఈ లైక్ జాబ్ ఉందో దీన్ని క్యాన్సలేషన్ అనేది చేస్తారన్నట్టు. ఓకేనా? సో, డెఫినిట్‌గా యూ హావ్ టు బ్రింగ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఓకేనా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకురావాలి. అండ్ దాంతో పాటుగా మీరేం చేయాల్సి ఉంటది గదా! అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఒకవేళ మీరు అటెండ్ కాకపోతే ఏందంటే క్యాన్సలేషన్ అనేది అయితది. సో, దీన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే సో, ఫర్దర్‌గా మనకి సెలక్షన్ అయిపోయిన తర్వాతనే ఫైనల్‌గా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం దాన్ని. దాంతో పాటుగా సెలక్షన్ లిస్ట్ అంటాం అన్నట్టు. ఓకేనా? అంతా అయిపోయిన తర్వాతనే ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో, ఇందులోపల నేమ్ ఉన్నంత మాత్రాన మనకు లైక్ జాబ్ వచ్చింది అని చెప్పి అనుకోకుర్రి అని చెప్పి మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు. సో, ఇది అండ్ దాని తర్వాత ఏందంటే మనకు ఈ ఫైనల్ ఔట్‌కమ్ అనేది ఇంకా సెలక్షన్ అనేది కంప్లీట్ కాలేదు. ఫైనల్ ఔట్‌కమ్ వచ్చే వరకు ఏదన్నా హానరబుల్ హైకోర్ట్ నుండి ఏదైనా పెండింగ్స్ వస్తే మాత్రం సో, అది ఆపాల్సి ఉంటది. ఓకేనా? దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. సో, సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, అన్నీ డీటెయిల్‌గా చెప్పినా అని అనుకుంటున్నా.
సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండ్రి. సో, ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్ ఆల్సో. ఓకేనా. సో, చిన్న చిన్న ఛానళ్ళని గూడా ఎంకరేజ్ జేయాలి అని జెప్పి మేమైతే అనుకుంటున్నాం. సో, అరౌండ్ మనకి 2322 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అందరూ ఎవరికైతే లైక్ ఈ లిస్ట్ లోపల పేరుందో, ఈ మెరిట్ లిస్ట్ లోపల ఎవరి పేరైతే ఉందో వాళ్ళందరూ గూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వండి. అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ గూడా ప్రొడ్యూస్ చేయండి. అండ్ ఇవి జోన్‌ల వైస్‌గా, కేటగిరీ వైస్‌గా, రిజర్వేషన్ వైస్‌గా చాలా సిట్యుయేషన్స్ వైస్‌గా మనకు జాబ్స్ అనేది డివైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వండి. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ ఏ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.